కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తిగా వచ్చింది. 6 పథకాల్లో 100 రోజుల్లో అమలు చేస్తానని ఘంటాపథంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏ పథకం కూడా నిరుపేదలకు పూర్తి స్థాయిలో చేరలేదు. అలాగే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని నిరుపేదలని గుర్తించి లబ్ధిదారులకు ఫ్రీ కరెంటు, గ్యాసు, ఇట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అలాగే ప్రతి ఒక్కరికి చాలామందికి చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి రేషన్ కార్డులు ఇప్పుడు గత ప్రభుత్వంలోకి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు అందరికీ లబ్ధిదారులకి అందజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే 6 పథకాలు నిరుపేదలకు చేరితే వాళ్ళ జీవనోపాధి ఇంకొంచెం మెరుగుపడుతుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు వట్టం నారాయణ, మాది మనుగూరు గ్రామం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి సంవత్సర కాలం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటందుకు చాలామంది ప్రజలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ దురదృష్టం పాటు అందరూ ప్రజలందరూ కూడా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ అనుకున్న రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసుని గెలుచుకోవడంలో కొంత విఫలం అవుతుంది అనేది మాత్రం అర్థమవుతున్నది. మరి దానికి కారణం ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ నిధులు లేకపోవడమే కారణం అనేది మాత్రం అనుకుంటున్నాం. కాకపోతే దీన్ని నిధులు లేకపోవడమే కారణం అనేది మాత్రం ఎంతమంది అర్థం చేసుకుంటారు అనేది ప్రశ్నార్థకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ని గెలిపించినప్పుడు కాంగ్రెస్ మీద గెలిపించే క్రమంలో అనేక రకాల ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ తోటి గెలిపించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావటంలో ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు అనేది మాత్రం వాస్తవం. రైతు బంధు చక్కగా రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది ఒకటి బాగుంది. అట్లాగే రైతు రుణమాఫీ సగం మందికి చేయలేదు అనేటువంటి పూర్తిగా అందరికీ మేము రైతు రుణమాఫీ చేసినాం అని ప్రభుత్వం అంటున్నది. ప్రజలేమో మాకు సగం మందికి కాలేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నా పేరు గురుప్రసాద్ రెడ్డి. నేను చింతిరాల గ్రామం మాది వ్యవసాయ వృత్తి. ఈనాడు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదనిపిస్తుంది. గత ప్రభుత్వంలో మాకు పూర్తి స్థాయిలో జరగకపోయినా ₹1,00,000 అన్నది షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ అందింది. ఇవాళ గత ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడ్డారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు తీరుస్తామని మనం అందరం అనుకున్నాం. కానీ మాటల్లోనే కానీ చేతల్లో కానీ ఎక్కడా కనిపించలేని పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో కాంగ్రెస్కి ఎలాంటి సేవ చేశారో రాజశేఖర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి సేవ చేసి తెలుగు ప్రజల హృదయాలలో తెలంగాణలో చిరస్థాయి ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలని ఒక రైతుగా కోరుకుంటున్నాను. నా పేరు సునీల్, అశ్వారపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారంటీలలో నిరుద్యోగ భృతి అనేది ఏ ఒక్క నిరుద్యోగికి అందలేదు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ నిరుద్యోగ భృతి అనేది ప్రతి నిరుద్యోగికి అందేలాగా సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే చేయూత పథకం అనేది చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరికి, నిరుద్యోగులు కూడా చిరు వ్యాపారం చేసుకునేలాగా ప్రోత్సహించి దీన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము.